సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 5న మొదలు కావాల్సిన మోక్షు సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీనిపై బాలకృష్ణ వివరణ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందన్న వార్త చక్కలు కొట్టేస్తోంది. 30+ ఏజ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞపై వస్తున్న వార్తలేంటో ఒకసారి చూద్దామా? నందమూరి వారసుడు మోక్ష ఎంట్రీపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వారసులు 25 ఏళ్లకే తెరపైకొచ్చేస్తారు. కానీ మోక్షజ్ఞ విషయంలో రివర్స్ అయింది. ఎట్టకేలకు 30+ లో అయినా యాక్టర్ అవుతున్నాడు అనుకుంటే ఎప్పటికప్పుడు బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. ఎవరు ఊహించని విధంగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడని ప్రకటించారు. ఆల్రెడీ ఫోటోషూట్స్ కూడా చేశారు. అయితే 5న మొదలు కావాల్సిన రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది. మోక్షు సినిమా షూటింగ్ ఆగిపోవడంతో రకరకాల వార్తలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటన్నింటినీ ఖండిస్తూ బాలయ్య క్లారిటీ ఇచ్చాడు. కాకినాడలో జరిగిన ఓ ఈవెంట్లో చెప్తూ వైరల్ ఫీవర్ కారణంగా షూటింగ్ మొదలు కాలేదని అన్నాడు. ప్రశాంత్ వర్మ మూవీ సెట్స్ పైకి రాకుండానే బాలయ్య మోక్షు నటించే రెండో సినిమాను ప్రకటించాడు. అన్స్టాపబుల్ షోలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ను అనౌన్స్ చేశాడు బాలయ్య. ఇందులో మోక్షు లీడ్ రోల్ పోషిస్తాడని చెప్పాడు. ఇంతలో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా ఉంటుందా అన్న అనుమానం మీడియాలో రన్ అవుతోంది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందన్న వార్తే నిజమైతే ప్రశాంత్ వర్మ మిస్ అయిన రెండో సినిమా అవుతుంది. హనుమాన్ హిట్ తర్వాత రణ్వీర్ సింగ్, ప్రశాంత్ కాంబోలో సినిమా ప్రకటించినా కుదరలేదు. హనుమాన్ వచ్చి ఏడాదవుతోంది. 2025 సంక్రాంతికి హనుమాన్ 2ను తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. ఇంతలో మోక్షజ్ఞ సినిమా ఊరించి డౌట్ క్రియేట్ చేస్తోంది.